హలో అందరికీ, ఈరోజైతే యమ్మీగా ఉండే స్వీట్ బూరెలు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. గోధుమ పిండితో చాలా టేస్టీగా సాఫ్ట్గా. సో దీనికోసం ఒక చిన్న గిన్నె పెట్టుకొని స్టవ్ పైన బెల్లాన్ని సన్నగా తురుముకొని ఒక కప్పు దాకా బెల్లం తీసుకొని బెల్లం మునిగే వరకు మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా కరిగి వాటర్ బాయిల్ అయిన తర్వాత పిండి యాడ్ చేసుకోవాలి. సో పాకం రావద్దు, జస్ట్ బెల్లం కరిగి వాటర్ బాయిల్ అవ్వాలి అంతే. ఇక్కడనే ఉంటుందన్నమాట అసలైన ట్విస్ట్. కాస్త ఎక్కువగా బెల్లం మరిగి పాకం వచ్చిందంటే బూరెలు అనేవి చాలా గట్టిగా అయిపోతాయి. సో ఇలా పిండిని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ పై నుంచి గిన్నెని కిందకి తీసేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని సో ఈ విధంగా ఒక చిన్న ప్లాస్టిక్ పేపర్ తీసుకొని చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా వత్తుకోవాలి. సో అన్ని బూరెల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బూరెలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేస్తూ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. సో పాకం పట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే పాకం ఎక్కువగా వచ్చిందంటే మాత్రం బూరెలు అనేవి చాలా గట్టిగా అయిపోతాయి. జస్ట్ బెల్లం కరిగి వాటర్ బాయిల్ అయితే వెంటనే పిండి వేసేసుకోవాలి. సో ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి కాగిన తర్వాత ఒక చిన్న మూత తీసుకొని దానిపైన ఈ కాలిన బూరె నుంచి జల్లిగంటతో ప్రెస్ చేసినట్టయితే ఆయిల్ అంతా కూడా ఊడొచ్చేస్తుంది. లేదంటే అరిసెల పీట అనేది దొరుకుతుంది. సో అరిసెల పీట పైన పెట్టి ప్రెస్ చేసినట్టయితే కూడా మనకి ఆయిల్ అంతా కూడా ఊడొచ్చేస్తుంది. సో ఈ విధంగా సో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గసగసాలు కానీ నువ్వులు కానీ వేసుకుంటే యమ్మీగా టేస్టీగా ఉండే బూరెలు అనేవి రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. వితిన్ 5 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.